जनार्दन कृष्ण राधिकापते। హలో ఫ్రెండ్స్, గౌతమి ఫుడ్ కు స్వాగతం. మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడికి అటుకులతో చేసిన నైవేద్యాలంటే ఎంతో ఇష్టం. మరి మీరు కృష్ణాష్టమికి ఏ నైవేద్యం చేయాలా అని ఆలోచిస్తున్నట్టయితే అటుకులు బెల్లంతో ఇలా కేసరి చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. పైగా కృష్ణుడికి కూడా అటుకులతో చేసిన నైవేద్యాలంటే ఎంతో ఇష్టం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అటుకులు బెల్లం కేసరికి కావలసిన పదార్థాలు ఇవి. 1 కప్పు అటుకులు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నెయ్యి, యాలక్కాయ. ముందుగా ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇలా కట్ చేసుకున్న నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఇంకా బాదం పప్పు వేశాను. ఇవి రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రంగు మారిన తర్వాత వీటిని నేతిలోంచి తీసేసి వేరే బౌల్లోకి వేసుకుని మరి కొద్దిగా నెయ్యి అవసరమైతేనే వేసుకోండి. ఈ నేతిలో మనం 1 కప్పు అటుకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అటుకులు రంగు మారి కరకరలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మనకి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి కాస్త రంగు మారుతున్నాయి, చూస్తున్నారు కదా. ఈ విధంగా రంగు మారుతాయి, అలాగే కాస్త క్రిస్పీగా కూడా మారుతాయి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కాస్త చల్లార్చుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక యాలక్కాయ వేసుకోండి. యాలక్కాయ మనం ఎలాగా కేసరికి వేస్తాం కాబట్టి ఇలా యాలక్కాయ కూడా వేసేసి అటుకుల్ని పౌడర్లా తయారు చేసుకోవాలి. మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త రవ్వలా మారుతుంది. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోండి. బెల్లం తురుముకుని వేసుకుంటే మంచిది. బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసుకున్న తర్వాత 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇదైతే మనకి పర్ఫెక్ట్ కొలత. బెల్లం మనం ఒక 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనం రవ్వ కేసరికి పాకం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా మనం పాకంని కూడా తయారు చేసుకోవాలి. పాకం అంటే ఏం లేదు, ఇలా మరుగుతూ మనకి అది జిగురుగా మారాలి అంతే. ఒక 4 నిమిషాల తర్వాత కాస్త ఈ విధంగా జిగురుగా మారుతుంది. అప్పటి వరకు మీరు బెల్లంని మరిగించుకున్న తర్వాత కాస్త ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇందులో మనం పొడి చేసుకున్న అటుకుల్ని కూడా వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తం ఈ అటుకుల కేసరికి 1/2 కప్పు నెయ్యి వాడితే సరిపోతుంది. నెయ్యి వేసుకుని కలుపుతూ ఉన్నాక వేయించిన జీడిపప్పులు కూడా వేసుకుని మరి కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మనకి ఇలా దగ్గర పడే వరకు మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. అటుకుల కేసరి రెడీ అయిపోయింది. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ అటుకులు బెల్లంతో చేసిన కేసరిని నైవేద్యంగా చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.